ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. సామాన్యంగా అద్దం ముందు నుంచుంటే ప్రతిబింబాలు కనపడతాయి. అదే అద్దం వెనకాల గనక ఆ సిల్వర్ కోటింగ్ లేకపోతే ఏదీ కనపడదు. అదేవిధంగా జ్ఞానం అనేటువంటి ఒక స్థిరమైన స్థితి అనండి, వస్తువు అనండి, సత్యం అనండి ఒకటి ఉండబట్టి అందులో ప్రతిబింబాలు కనపడతాయి. ఎలా కనపడుతుంది అన్నప్పుడు ముఖ్యంగా మనందరికీ తెలుసు, బాగా చీకటిగా ఉంది. చీకటిలో వస్తువు ఉన్నప్పటికీ అది కనపడదు. బాగా వెలుతురుంది, ఆ వస్తువుని వస్తువుగానే చూస్తావు కానీ పొరపాటు పడే అవకాశం లేదు. మరి నీవు ఆత్మవై ఉంటూ ఈ దేహాత్మ బుద్ధి ఏ విధంగా కలిగింది అన్నప్పుడు మసక చీకట్లో కలుగుతుంది. అంటే అటు వెలుతురు కాదు, ఇటు చీకటి కాదు, ఎటు కాకుండా ఉన్నటువంటి ఒక సంధ్యా సమయం అందాము, అదే మసక చీకటి. అప్పుడు తాడుని పాముగా భ్రమపడే అవకాశం ఉంది. అదేవిధంగా నేనుగా ఉన్నటువంటి నీ సహజత్వము దేహముతోటి, సంసారముతోటి పరిమితమైన జీవుడుగా గుర్తించే అవకాశం ఏర్పడింది. ఇక్కడ నాది నేను అనేది అక్కడ తల ఎత్తుతుంది. అంతేకాని దీనికి స్వయం ప్రకాశము లేదు. దీనికి అంటే అహంకారానికి, అంటే వ్యక్తిత్వానికి, అంటే పరిమితత్వానికి, అంటే జీవభావనకి ఎందుకు లేదు? తీరా దాని ఉనికి చూడబోతే అది లేదు, కానీ ఉన్నట్టుగా కనపడుతుంది. అంతేకాదు, తాను ఆలోచించినటువంటి ఆలోచనలు కూడా అన్యంగా కనపడతాయి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, దేహం ఆలోచన, జగత్ ఆలోచన, సంసారం ఆలోచన. ఈ ఆలోచన కలిగినటువంటి మనస్సులో అది తనకు అన్యముగా చూస్తుంది. అందుకే ప్రతి జీవికి దేహమన్యము, సంసారమన్యము, జగత్తన్యము, ఇతరులు కూడా అన్యంగా కనపడతారు. ఇక్కడ అన్యంగా కనపడుతున్నటువంటి జీవుడు ఉన్నాడేమో చూడు. ఆత్మకి ఏది అన్యము కాదు. నీ సహజత్వము ఎప్పుడూ కూడా తనకు తాను తనలోనే ఉంటుంది. దానికి అన్యం అనేది లేదు, అన్యము జనించదు. ఓకే, దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నారు. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఎండమావులు కనపడుతున్నాయి, నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. నిజానికి అక్కడ నీళ్లు లేవు. ఇదే విధంగా దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను ఉన్నదేమో చూడు అనేది రమణ మహర్షులు వారు, ఆదిశంకరులు చెప్పినటువంటి సూచన. దేహం నాహం, దేహం నీవు కాదు. కోహం, నీవెవరివి? ప్రతిదీ నాది నాది అంటున్నావు. నేను పుడుతున్నాను, నేను పోతున్నాను అంటున్నావుగా. దేహ ధర్మాలు నీ ధర్మాలు అంటున్నావుగా. ఆ విధంగా అంటున్నటువంటి నేను ఉన్నదేమో చూడు అనేదే ఇక్కడ ప్రశ్న.
నిజానికి ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్నది. మరి లేనిది ఉన్నట్టుగా ఎందుకు కనపడుతుంది? ఎండమావుల్లో నీళ్లు లేవు, అయినా ఉన్నట్టుగా కనపడుతుందిగా. దేహం చెప్పిందా దేహం ఉన్నట్టు, అయినా దేహం నాది అంటూ నీకు చూస్తున్నావుగా. ఒక కలలో చూచినట్టు. కల అయినా, జాగ్రత్త అయినా, నిద్ర అయినా, ఈ 3 అవస్థలు కూడా మాయా నేనుకు సంబంధించినవి. ఒక ఉదాహరణ చెప్పారు కదా ఇందాక పైన. ఎన్నో కుండల్లో నీళ్లు ఉంటాయి, చంద్రబింబం అన్నిట్లోనూ కనపడుతుంది. కానీ నీళ్లు కదులుతున్నప్పుడు బింబము కదిలినట్టుగా ఉంటుంది, నిజానికి బింబము కదలదు. ఇక్కడ అంతే. ఆలోచనలు అనేవి నిశ్చలమైన సరస్సులో లేదా సముద్రంలో అలలు వంటివి. అల వచ్చినప్పుడు ఊవెత్తున ఎగసినట్లుంటుంది. అది ఎంత ఎగసినా సముద్రాన్ని విడిచిలేదు కదా, తిరిగి సముద్రంలోనే పడుతుంది కదా. ఏ విధంగా అయితే అల వచ్చినప్పుడు నురుగు కావచ్చు, బుడగలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవన్నీ కనపడతాయి. ఎన్ని చూసినా సముద్రాన్ని విడిచివిడిగా ఉందా? బుడగ చితికింది అంటే ఎక్కడికి పోతుంది? సముద్రంలోనే ఉంటుంది. తీరా సముద్రంలో అలలు కానీ బుడగలు కానీ లేవు. అదేవిధంగా ఆత్మస్థితి యందు జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ, సృష్టి కానీ ఉండదు. ఇవన్నీ కూడా పూర్తిగా అజ్ఞానజనితమైనవి, మనోకల్పితములనే మనం చెప్పుకోవచ్చు. తీరా విచారిస్తే అట్టి మనస్సు, అహంకారమే లేదు, ఉన్నది ఆత్మేనని ఆత్మగా నీకే తెలుస్తుంది, వ్యక్తిగా తెలియదు. వ్యక్తిత్వము అంటే జీవభావన ఆది నుంచి తృణీకరించబడిందని చెప్పటంలో ఉద్దేశ్యము. అదిగో ఆ సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఏదై విధంగా అయితే లేనిది ఉన్నట్టుగా కనపడిందో పూర్వవాసన చేత, ఇక్కడ కూడా తాడు ఎన్నడూ పాము కాలేదు, ఆత్మ ఎన్నడూ జీవుడు, జగత్తు, ఈశ్వరుడుగా ముక్కలు కాలేదు. ఈ ముక్కలన్నీ కలిసి తిరిగి మరి ఆత్మ అవుతుందా? కాదు కదా. లేనిది లేనట్టు, ఉన్నది ఉన్నట్టు ఏకకాలంలో ప్రకాశిస్తుంది. దీని అర్థం ఏమిటి? నేను ఉన్నాను అన్న జ్ఞానము మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై అది ప్రకాశిస్తూ ఉంటుంది. తనకు తాను తనలోనే ఉంటుంది, అన్యత్వాన్ని గుర్తించదు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆత్మ అహంకారాన్ని, సృష్టిని గుర్తించదు. మరి అజ్ఞానం వైపు నుంచి చూస్తే ఈ మనస్సు, ఈ అహంకారము, ఈ పరిమితత్వము, ఈ దేహాత్మ బుద్ధి ఎన్నడూ ఆత్మని గుర్తించలేదు. కారణం అది అసత్యము కాబట్టి, కారణం ఉనికి లేదు కాబట్టి, కారణం అది ఒక అభూత కల్పన కాబట్టి. అందుకనే మహర్షులు వారు ఆ విషయాన్ని చెబుతూ ఈ అహంకారము ఒక పిశాచమని, లోయర్ సెల్ఫ్ అని, అభూత కల్పన అని, అది విచారిస్తే ఎగిరిపోతుందని, లేదని, ఉన్నది ఆత్మేనని, నీకు నీ అంతటే తెలుసుకుంటావని చెప్పటం జరిగింది. సాధించేది కాదు, సాధన లేదు, మౌనమే
నీ సహజత్వం